ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ఉత్కంఠగా కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తీన్మార్ మల్లన్న ముందంజలో కొనసాగుతున్నారు. రాత్రికి ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కానుంది. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నతో శేఖర్ ఫేస్ టు ఫేస్. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మూడవ రౌండ్ మొదటి ప్రియారిటీ ఓట్లలో మూడవ రౌండ్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఇంకా అఫీషియల్గా డాటా రాకపోయినప్పటికీ కూడా దాదాపు 6,000 మెజార్టీతో తీన్మార్ మల్లన్న మూడవ రౌండ్లో కూడా ముందంజలో ఉన్నాడు. ఓవరాల్గా చూస్తే మాత్రం దాదాపు 20,000కు పైచీలకు మెజార్టీతోటి తీన్మార్ మల్లన్న కనిపిస్తున్నాడు. ఇక నాలుగవ రౌండ్కి వచ్చేటప్పటికి కూడా దాదాపు 40,000 ఓట్లకు పైచీలకు కౌంటింగ్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. మరో 2 గంటల్లో కౌంటింగ్కు సంబంధించి పూర్తయ్యే అవకాశం ఉంది. మొదటి ప్రియారిటీకి సంబంధించి 4 రౌండ్లు కూడా పూర్తయిన తర్వాత ఒకవేళ 50% ఓట్లకు ఒక ఓటు ఎక్కువ వస్తే తనను ఎమ్మెల్సీగా ప్రకటిస్తారు, లేకపోతే మళ్ళీ సెకండ్ ప్రియారిటీకి పోతారు. ఇప్పటి వరకు చూస్తే మాత్రం అంటే మొదటి రౌండ్లోనే ఎమ్మెల్సీ ప్రకటించే అవకాశం లేదు. రెండవ ప్రియారిటీ ఓట్లకు లెక్కింపు మాత్రం ఖచ్చితంగా అయ్యే అవకాశమే స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తిగా అబ్జర్వ్ చేస్తున్న తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ అభ్యర్థి మనతో పాటు ఉన్నారు. అన్న, ఇప్పటికే బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. గత ఎలక్షన్స్లో మీకు అనుభవం ఉన్నది కదా, ఫస్ట్ ప్రియారిటీలోనే బయటపడే అవకాశం ఉందా? అంటే ఫస్ట్ ప్రియారిటీ అవి ఇన్వాలిడ్ ఓట్లు ఫస్ట్ ప్రియారిటీని అవకాశాలను దెబ్బతీసినాయి. దాదాపు 30,000 ఓట్లు ఇన్వాలిడ్ అయిన తర్వాత అందులో దాదాపు 80% ఓట్లు మల్లన్న ఓట్లే. మళ్ళీ సేమ్ అదే రాసిపోయారు, టిక్కులు పెట్టిపోయారు, జై మల్లన్న అని రాసిపోయారు, మళ్ళీ ఇదే కథ చేశారు. దాదాపు 30,000 ఓట్లు ఇన్వాలిడ్ అయిన తర్వాత రెండవ ప్రాధాన్యత ఓటు అనివార్యమైపోయింది. కాబట్టి రెండవ ప్రాధాన్యత ఓటు ప్రక్రియలో పెద్దగా ఏముండదు, సునాయాసమైనటువంటి గెలిపే ఉంటుందని నా అంచనా. దాదాపు 52 మంది అభ్యర్థుల్లో మొత్తం కూడా కింది నుంచి ఎలిమినేట్ చేసుకుంటూ పోతారు. ఓవరాల్గా ఫస్ట్ సెకండ్ వదిలివేస్తే మిగతా అభ్యర్థులు అందరి ఓట్లు చూస్తే కూడా దాదాపు 80,000 దాటవు. సో ఫస్ట్ పర్సన్కు ఒకేసారి బల్క్గా ఇచ్చినా కానీ 50% కోటా దాటదు. సో మరి ఎట్లా ఉంటుంది ఈ ఎలక్షన్ అప్పుడు? అంటే దీన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమైపోయి ఉండాలి. ఎందుకంటే ఎలిమినేషన్ అనేది రాకేష్ రెడ్డి కూడా ఎలిమినేషన్ అయ్యేటువంటి అవకాశాలు 100కు 100% ఉన్నాయి. కాబట్టి ఇక ఈ గెలుపు దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడ్డది అనుకోవచ్చు. దాదాపు తీన్మార్ మల్లన్న గత 10 సంవత్సరాల నుంచి కష్టపడ్డ కష్టం అనుకోవచ్చు. ఇదంతా కూడా అంటే జనం గుర్తించడానికి అనుకోవచ్చా? దీన్ని బట్టి మనం ఈ ఎనాలిసిస్ చేసిన దాన్ని బట్టి అంటే ఇక్కడ మా అమ్మ నాన్న పెట్టిన పేరు నవీన్ కుమార్, V6 అనేది తీన్మార్ మల్లన్న అని పెట్టింది. తీన్మార్ మల్లన్న అంటే V6 గెలవబోతా ఉంది ఈ ఎన్నికల్లో. సో ఎట్లా అనిపిస్తుంది? మీరు ఆల్రెడీ లెక్కలు చేసుకుంటారు, నాకు తెలిసి ఇప్పటికే అంటే ఎలక్షన్ అయిపోయినప్పటి నుంచి ఏమో ఓట్ల లెక్కలు తీసుకున్నారు, కౌంటింగ్ ప్రారంభమైన నుంచి కౌంటింగ్ లెక్కలు తీసుకుంటున్నారు. ఎట్లా ఉన్నది మీ గెలుపుకు సంబంధించి ఎట్లా మెజార్టీ ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ఒకటి ఇప్పుడు మీరు అన్నట్టుగా లెక్కలు కనుక మనం ఒకసారి చూసుకుంటే దాదాపు ఒక 70,000 పైచిలకు ఓట్లతో నేనున్నాను, 58,000 పైచిలకు ఓట్లతోటి రాకేష్ రెడ్డి గారు ఉన్నట్టున్నారు. ఆ తర్వాత ప్రేమేందర్ రెడ్డి గారు ఒక 30,000 20,000 ఓట్లతోనే ఉన్నట్టున్నారు ఆయన. సో ఇక్కడ ఎలిమినేషన్ ప్రక్రియ అనేది కింది నుంచి స్టార్ట్ అయినప్పుడు కింది ఓట్లన్నీ తీసి రాకేష్ రెడ్డి గారు 58,000కు జమ చేసినా కూడా, లేకపోతే ఆయనకు సంబంధించి ఇప్పుడు వచ్చేటువంటి ఒక 70,000 ఓట్లు అనుకోండి, ఆయన 70,000 ఓట్లకు జమ చేసినా కూడా కోటాను రీచ్ అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి అనివార్యంగా కింది వాళ్ళందరినీ ఎలిమినేట్ చేస్తే కోటా పూర్తయితే అవుతుంది. లేదు అని అంటే రాకేష్ రెడ్డి గారిని కూడా ఎలిమినేట్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఇంకా క్లియర్గా ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే దాదాపు 22,000 మెజార్టీతో ఫస్ట్ ప్రియారిటీలో నేను ఉన్నప్పుడు ఇక నెక్స్ట్ రౌండ్లో కొట్లాడేది నేను, రాకేష్ రెడ్డి గారు, ప్రేమేందర్ రెడ్డి గారు కొట్లాడతారు. దాంట్లో 24,000 ఓట్లతో నేను స్టార్ట్ అవుతా, 22,000 ఓట్లతోటి వాళ్ళు 0తో స్టార్ట్ అవుతారు. ఆ తర్వాత అశోక్ గారి ఓట్లు కనుక మనం ఓపెన్ చేస్తే అందులో సెకండ్ ప్రియారిటీ తీసుకుంటే సో ఆయనకు ఒక మొత్తం ఓవరాల్గా 40,000 ఓట్లు వచ్చినాయి అనుకుందాం. 40,000 ఓట్లలో దాదాపుగా ఒక 10,000 ఓట్లు సింగిల్ ప్రియారిటీ పడ్డది, సెకండ్ వరకు పడలేదు అనుకుందాం. అంటే 30,000 లెక్క పెట్టాలి. 30,000లో కనీసం ఎంత లీస్ట్ అయినా సరే ఒక 10,000 ఓట్లు నేను తీసుకోగలిగిన, ఈ 22,000 ప్లస్ ఈ 10,000 32,000 ఓట్లు, 32,000 లీడ్లో నేను ఉంటా. అక్కడ 0 నుంచి స్టార్ట్ అయినటువంటి రాకేష్ రెడ్డి గారికి ఈ ఇంకా 20,000 మిగులుతాయి. ఎవరి దాంట్లో? ఈయన దాంట్లో, అశోక్ దాంట్లో. దీంట్లోంచి ఆయన ఒక 15,000 తీసుకున్నప్పటికి కూడా అశోక్ ఎలిమినేట్ అయిన తర్వాత వచ్చేటువంటి లెక్క ఏంటంటే 32,000 మెజార్టీతో నేనుంటా, 15,000 కింద రాకేష్ రెడ్డి గారు ఉంటారు. అప్పుడు ప్రేమేందర్ రెడ్డి గారిని ఎలిమినేట్ చేస్తారు. ప్రేమేందర్ రెడ్డి గారిని ఎలిమినేట్ చేయడం వల్ల ఏం జరుగుతుందని అంటే ప్రేమేందర్ రెడ్డి గారికి ఉన్నటువంటి మళ్ళీ 40,000 ఓట్లు అనుకుందాం. మళ్ళీ 40,000 ఓట్లలో
కేవలం నాకు ఒక 5,000 ఓట్లే వచ్చినాయి అనుకుందాం. ఈ 32 ప్లస్ 5 37,000 ఓట్లు. 37,000 ఓట్లు ప్లస్ ఈయనకు ఆల్రెడీ 15 ఉన్నాయి. ఆయన ప్రేమేందర్ రెడ్డి గారి దాంట్లోంచి ఇంకో 20,000 పడ్డాయి అనుకుందాం. పడ్డప్పటికి కూడా నేను మెజార్టీలో ఉంటా. ఆ తర్వాత ఎలిమినేట్ చేసేది రాకేష్ రెడ్డి గారిని. సో ఇదే జనరల్గా అనుకున్న అంచనాల కంటే రెట్టింపు చెప్తా ఉన్నా. నేను అవతల పక్షానికి రెట్టింపు ఓట్లు ఇచ్చి చెప్తా ఉన్నా. జరిగే ప్రాసెస్ అయితే ఇది అనిపిస్తుంది నాకు. జనరల్గా ఈ పద్ధతి ఏంటంటే చాలా మందికి అర్థం కాదు. మీరు చాలా క్లియర్గా మన భాషలో అర్థమయ్యేటట్టు చెప్పారు కదా. అంటే ఇది మొత్తం ఈ ప్రాసెస్ చూస్తే తీర్మార్ మల్లన్న గెలుపు ఖాయమన్నట్టే అన్నది కదా. జనరల్గా మళ్ళీ మీరు అడావిడిగా ఉంటారు, బిజీగా ఉంటారు. ఎట్లా మరి ఈ నిరుద్యోగుల తరపున కావచ్చు, లేకపోతే ఉద్యోగుల తరపున కావచ్చు, మీ గలం మళ్ళీ అధికార పార్టీలో ఉన్నారు, ఎట్లా వినిపించనున్నారు? తప్పకుండా అది ఎన్నిక అంశం పూర్తయిన తర్వాత తప్పకుండా మొదటగా V6 కలిసినాకనే గేట్ బయటికి అడుగు పెట్టాల్సి ఉంటుంది. ఆ ధర్మం నాకు తెలుసు. కానీ ఒక మాట అయితే చెప్తా ఉన్నా, మీరు అడిగినందుకు. ఏ నమ్మకంతో అయితే ప్రజలు నా వైపు చూస్తూ ఉన్నారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి 100% కృషి చేస్తాను. ఇంకా ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చారు, బాగా కష్టపడ్డారు, తిరిగిరు. తర్వాత 10 సంవత్సరాలు మొదట మీరు గలమిప్పిన తర్వాతనే వేరే గాలు గలమిప్పేస్తాయి కేసీఆర్ మీద. అసలు మళ్ళీ ఇప్పుడు మరి అధికార పార్టీలో ఉన్నారు కదా, ఏదైనా ప్రజల సమస్యల మీద ఖచ్చితంగా కొట్లాడతారా, లేకపోతే కొట్లాడి తీసుకుంటారా, లేకపోతే బతిలాడి తీసుకుంటారా? మా పార్టీ, మా అధినాయకత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, మా మంత్రులు కానీ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి ప్రజా పోరాటాలు లేకుండానే పనులు అయిపోయేటువంటి కార్యక్రమానికి మేము శ్రీకారం చుడతాం. తప్పకుండా అది అమలు చేస్తాం. ఫైనల్గా తీర్మార్ మల్లన్న మళ్ళీ ఎట్లా ఉండబోతున్నాడు? ఎట్లుంటా ఈ నెల నుంచి ఎట్లున్నానో అట్లనే ఉంటా. సో ఏదేమైనప్పటికీ కూడా ఒక బలమైనటువంటి విశ్వాసంతో ముందుకు వచ్చినాం. అదే విశ్వాసంతో ముందుకు పోతాం. అదే ప్రజల విశ్వాసాన్ని చూరగొంటాం. సో ఇది చాలా ధీమాగా చెప్తున్నారు. ఖచ్చితంగా కూడా ఏ ప్రాసెస్లో చూసినా కానీ అందరిని ఎలిమినేట్ చేసినప్పటికి కూడా తన గెలుపు ఖాయం. ఆ గెలుపుకు సంబంధించిన లెక్కలు కూడా ఇప్పటికే తీర్మార్ మల్లన్న చెప్పుకొచ్చాడు. ఇంకా ఫస్ట్ ప్రియారిటీ ఓట్లలో ఇప్పటి వరకు 3 రౌండ్లు పూర్తయ్యాయి. ఇంకో 4వ రౌండ్కి సంబంధించి 40,000 ఓట్లు. తర్వాత సెకండ్ ప్రియారిటీకి పోయినప్పటికి కూడా తన గెలుపు మాత్రం తథ్యం, మంచి మెజార్టీతో గెలిచిన తర్వాత ప్రజల పక్షాన్ని కొట్లాడతానని చెప్పి చాలా ధీమాగా చెప్తున్నాడు తీర్మార్ మల్లన్న. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 నల్గొండ జిల్లా.